హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు చింత చిగురు పప్పు చూపిస్తున్నానండి. ఈ సీజన్లోనే చింత చిగురు అనేది దొరుకుతూ ఉంటుంది. అంటే తొలకరి చినుకులు పడ్డప్పుడు అంటాం కదా, సో ఆ టైం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. మొన్న మేము కోసుకొచ్చామన్నమాట మా ఊర్లో. ముందుగా దీనికి మనం కందిపప్పు తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. సో 1 కప్ కందిపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని, సో 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1 కప్ కందిపప్పు కదండి, సో 1 కప్ ఫుల్గా చింత చిగురు తీసుకున్నాను. సో వీటిలో చిన్న చిన్న పుల్లలు లాంటివి ఉంటాయండి, అవి కాడలు ఇటువంటివి ఉంటాయి కదా, సో వీటిని మనం తీసేసుకోవాలి. బట్ ఇవన్నీ కూడా మనం తీసేసుకుందామండి. సో ఒక ప్లేట్లో వేసుకొని చూసారా ఈ విధంగా సో మనం తీసేసుకోవాలి. అలా రెబ్బల రెబ్బల కింద ఉంచుకోవాలి. ఈ వేస్టేజ్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్ చింత చిగురు చాలామంది కడగరు, డైరెక్ట్గా వేస్తారు. బట్ నాకు ఇలా ఇష్టం ఉండదండి. ఎందుకంటే అవుట్ సైడ్ నేను తీసుకొస్తాం కదా, సో ఖచ్చితంగా నేను వాష్ చేస్తాను. సో ఇలా వాటర్లో వాష్ చేసేసి మనం సో పప్పులో వేసేసుకుందాం. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం సో వేసుకొని మనం పైన లిడ్ పెట్టేసుకుందాం. ఉప్పు మాత్రం స్టార్టింగ్లో వేయకూడదు. ఎప్పుడైనా సరే పప్పు బాయిల్ అయిన తర్వాత వేయాలండి. సో అప్పుడే పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది. సో ఒక 3-4 విజిల్స్ రానిచ్చిన తర్వాత కుక్కర్ కూల్ అయిన తర్వాత సో చూసారు కదా ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం ఉప్పుని యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా పప్పు గుద్దితో మనం మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం సో గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను గీతో తాలింపు పెడతానండి. యాక్చువల్లీ పప్పు చారు కానీ రసం కానీ పప్పు కానీ ఇలా చేస్తాను. 2 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గీ తీసుకున్నానండి. అది వేడైన తర్వాత వెల్లుల్లిపాయ రేకలు వేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిర్చి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని సో మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా ఇంగువ మాత్రం వేయడం మర్చిపోవద్దు. చాలామంది ఇంగువ యూజ్ చేయరు, బట్ ఇంగువ వేస్తేనే ఆ టేస్టే వేరబ్బా. తర్వాత అది వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత సో అందులో మనం మెదుపుకున్న పప్పును వేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఆ గిన్నెలో అంటే అది వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ వేసి దాన్ని వేడి చేసుకొని, అంటే వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఈ పప్పులో మనం కలిపేసుకోవడమే. అప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. అంటే గట్టిగా అలా ఇష్టం ఉండదు నాకు. సో ఈ విధంగా అయితే బాగుంటుంది. సో చూసారా చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది కూడా. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోతే మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.